దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ధ్యాన నిమిత్తం మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. The Spirit of the Lord is upon me because He has anointed me to preach the gospel to the poor. He has sent me to heal the brokenhearted, to proclaim liberty to the captives and recovery of sight to the blind, to set at liberty those who are oppressed, to proclaim the acceptable year of the Lord. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒకరోజు సమాధి మందిరంలో వెళ్ళి ఆయన వాక్యం చదవడానికి ఆ ఒక బైబిల్ గ్రంథమును తీసి చదువుతున్నప్పుడు ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాటను చదివి ఈరోజు ఈ వాక్యం నెరవేర్చబడ్డది అని చెప్పాడు. అందులో మొట్టమొదటిగా దేవుని ఆత్మచేత నేను ఎందుకు అభిషేకించబడి లోకానికి పంపించబడ్డాడంటే కారణము టు ప్రీచ్ ద గాస్పుల్ టు ద పూర్, పేదలకి సువార్త ప్రకటించుటకు. అంటే జీసస్ కేమ్ టు టెల్ ద గుడ్ న్యూస్ టు ద పూర్. మంచి వార్త చెప్పడానికి, శుభవార్త చెప్పడానికి, నలిగిన వారిని లేవనెత్తడానికి. పేదలంటే ఏదో బట్టలు లేకుండా, డబ్బులు లేకుండా, పేద స్థితిలో అన్నం లేకుండా ఉండేవారు కాదండి. ఆత్మలో దీనులైన వారికి, ఆత్మలో కృంగిపోయి ఉన్నారు. వాడు ఎలా జీవించాలో తెలియని వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వచ్చి సువర్తమానం అంటే గాస్పుల్, సువార్త చెప్పడానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యంలో, దెన్ ద ఏంజెల్స్ సెడ్ టు దెమ్, డు నాట్ బి అఫ్రైడ్, I will bring you a good tiding of great joy which will be to all people. అంటే నేను తీసుకొచ్చిన ఈ సువర్తమానము, ఈ శుభవార్త అందరికీ గొప్ప సంతోషము కలుగునట్లుగా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడని దేవదూత చెప్పాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో చూడండి, బట్ గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ ఓన్ లవ్ టువర్డ్స్ us in that while we were still sinners Christ died for us. మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు మన కొరకు మరణించి తన ప్రేమను వెల్లడిపరిచాడు. తన ప్రేమను వెల్లడిపరిచాడంటే ఇదే ఒక గుడ్ న్యూస్. మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడు, మనం దేవునికి విరోధంగా జీవించుచున్నప్పుడు యేసుక్రీస్తు మన కొరకు మరణించి తన ప్రేమను వెల్లడిపరిచాడంటే ఇదే గుడ్ న్యూస్. కృంగిపోయిన ఆత్మకి ఈ వాక్యము లేవనెత్తగలిగింది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యములో, ఫర్ ఇఫ్ వెన్ వి ఆర్ ఎనిమీస్ వి వర్ రికన్సైల్డ్ టు గాడ్ త్రూ ద డెత్ ఆఫ్ హిస్ సన్, మచ్ మోర్ హ్యావింగ్ బీన్ రికన్సైల్డ్ వి షాల్ బి సేవ్డ్ బై హిస్ లైఫ్. యేసుక్రీస్తు మరణము ద్వారా తండ్రితో మనం సమాధానపరచబడ్డామని మంచి వార్త చెప్పడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. ఆయన మరణించటం వలన తండ్రితో సమాధానపరచబడి ఉన్నాం. ఆయన జీవించటం వలన ఇంకెంత సమాధానంగా జీవించగలమని యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చాడని ఈ శుభవర్తమానమును పేదలకి చెప్పడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో, జస్ట్ యాజ్ హీ చోజ్ us in him before the foundation of the world that we should be holy and without blame before him in love. 5వ వాక్యం, having predestinated us to adopt us as a sons by Jesus Christ himself according to the good pleasure of his will. లోకం పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు అనే తన కుమారుని ప్రేమలో నిన్ను నన్ను ఏర్పరచుకొని ఆయన ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిలబెట్టుకొనుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని చెప్పే శుభవార్త ద్వారా కృంగిపోయిన ఆత్మలో ఉన్న వారిని లేవనెత్తుటకు ఈ మంచి వార్త ప్రకటించబడ్డది. పేదలకు సువార్త. పేదలంటే ఏదో పేద స్థితిలో ఉన్నవారు కాదు. వాళ్ళ హృదయములో దేవుని పట్ల ఉన్న పేదరికం, దేవుడు మమ్మల్ని అంగీకరించడు, దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అన్న ఒక పేదరికములో ఉన్న ఆత్మకి ఈ మంచి వార్త వెళ్ళింది. లోక పునాది వేయబడక మునిపే మిమ్మల్ని ఏర్పరచుకొని యేసుక్రీస్తు రక్తము ద్వారా మిమ్మల్ని కడిగి తండ్రితో మిమ్మల్ని సమాధానపరచుటకు వచ్చాను అన్న గుడ్ న్యూస్ చెప్పడానికి యేసుక్రీస్తు అభిషేకించబడ్డాడని ఆ రోజు వాక్యం చదివి చెప్పాడు. చూడండి, అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో, ఇన్ హిమ్ వీ హ్యావ్ రిడమ్షన్
through his blood the forgivenesses of sin according to the riches of his grace. ఆయన కృప ఐశ్వర్యము ద్వారా మనకి పాపక్షమాపణ, మనకి విమోచన కలిగి ఉన్నామని రాయబడింది. ఈ మాట చెప్పడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యములో, ఫర్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. కృప ద్వారా విశ్వాసమును బట్టి రక్షించబడి ఉన్నాం. ఇది మన క్రియల వల్ల జరిగింది కాదు. అందుకని పేదరికం అంటే దేవుని పట్ల తక్కువగా ఆలోచిస్తున్న వారికి చెప్తున్నారు, మీ క్రియల వలన దేవుని సన్నిధికి మీరు రాలేరు, కానీ ఆయన చూపించిన కృప వలన మీరు రక్షించబడి తండ్రితో సమాధానపరచబడ్డానికి నేను పంపబడ్డాను, నేను అభిషేకించబడ్డానని యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలో చక్కని మాట రాయబడింది. టు హిమ్ హూ లవ్డ్ us and washed us from our sins in his own blood, and he has made us kings and priests of his God and Father. To him by glory and dominion forever and ever. యేసు రక్తములో మనల్ని కడిగి, ఆయన మనని ప్రేమించి, మనని కడిగి, మనని విమోచించి, దేవుని కొరకు ఒక రాజులుగాను, రాజ్యముగాను, యాజకులుగాను మనని సదాకాలం ఉండినట్లుగా ఏర్పరచుకున్నాడు. అందుకని నేను పంపబడ్డాను, అభిషేకించబడ్డానని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నిజంగా మన హృదయంలో దేవుని పట్ల చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉన్నాం. మనం దేవుని అందుకోలేము, దేవుని సన్నిధికి వెళ్ళలేమని. ఈరోజు మీకు శుభవార్త. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన దానికి కారణము ఆయన నిన్ను క్షమించడానికి, నిన్ను అంగీకరించడానికి, నిన్నొక రాజుగా, రాజ్యముగా చేయుటకు ఆయన నిన్ను అంగీకరించడానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక వాక్యం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. హీ హాస్ డెలివర్డ్ us ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ కన్వేడ్ us ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ హిస్ సన్ ఆఫ్ హిస్ లవ్. మన చీకటి రాజ్యములో నుండి విడిపించి మన యేసుక్రీస్తు అనే తన కుమారుని రాజ్యములోకి మన దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడంట. అందుకని పేద స్థితిలో ఉన్న, ఆ పేద స్థితి మనస్సు కలిగిన వారందరికీ దేవుడిచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు ఇంకా చీకట్లో లేరు, మీకు గొప్ప వెలుగు వచ్చి ఉన్నది, మిమ్మల్ని ఆ స్థితిలో నుండి లేవనెత్తగలిగిన రక్షకుడు వచ్చి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని లేవనెత్తి తన కుమారుని రాజ్యములోకి నిలబెట్టడానికి వచ్చాడు కనుక ఇది ఒక గుడ్ న్యూస్. అందుకని యేసు రక్తములో మనం కడగబడ్డాం, యేసు రక్తములో మనం విమోచించబడ్డాం, క్షమించబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డాం. చీకటి రాజ్యం నుండి తన కుమారుని రాజ్యములోకి మనం మార్చబడ్డామని, పేద స్థితిలో ఉన్న మన మనస్సు మార్చుకొని క్రీస్తు ఐశ్వర్యం అనే కృపచేత రక్షించబడ్డామని ఈరోజు మీరు నమ్మండి. దేవుడి వాక్యమును మీకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.